కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత బలరాముడు శ్రీకృష్ణుడితో, సోదరా, నువ్వే సారథిగా ఉండి నడిపించిన మహాభారతం నుంచి మనుషులు ఏం నేర్చుకుంటారు అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా సమాధానం చెబుతాడు. ధర్మరాజులాగా జూదం ఆడకూడదు. ఒకవేళ ఆడినా ఎక్కడ ఆపాలో తెలిసి ఉండాలి. కర్ణుడిలాగా ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలియకుండా మాట ఇవ్వకూడదు. ధృతరాష్ట్రుడిలాగా కొడుకు ఏ తప్పు చేసినా సమర్థించకూడదు. కుంతీదేవిలాగా పరిణామాలు తెలియకుండా కోరికలు కోరకూడదు. ద్రౌపదిలాగా ఎక్కడ పడితే అక్కడ నవ్వకూడదు. దుర్యోధనుడిలాగా పరాయి వాళ్ళ మాటలను గుడ్డిగా నమ్మకూడదు. పాండురాజులాగా కామవాంఛతో ఉండకూడదు. భీష్ముడిలాగా ఆలోచించకుండా మాట ఇవ్వకూడదు. దుశ్శాసనుడిలాగా ఆడవాళ్ల శీలాన్ని అవమానించకూడదు. అశ్వత్థామలాగా గర్భంలోని శిశువును చంపాలి అని అనుకోకూడదు. గాంధారిలాగా కళ్ళు మూసుకొని పిల్లలు ఏ తప్పు చేసినా చూడకుండా ఉండకూడదు. పరీక్షితుడిలాగా తన వంశాన్ని చూసుకుని తప్పుడు పనులు చేయకూడదు. ద్రోణాచార్యుల్లాగా ఎవరు ఏం చెప్పినా అది నిజమని నమ్మకూడదు అని శ్రీకృష్ణుడు బలరాముడికి వివరించాడు.